దేవుని సేవ ఒక్క ఆత్మ అయినా 10 ఆత్మలైనా 100 ఆత్మలైనా దేవుని దృష్టిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా చాలా విలువైన వారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వలేదండి. ఒక్క సమరయ స్త్రీతో మాట్లాడడానికి, ఒక్క పాపాత్మురాలైన ఆ వ్యక్తిని దర్శించి ఆమె జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు మరి సమరయ ప్రాంతానికి వెళ్ళారు. గాడ్ టుక్ టైమ్ ఫర్ వన్ పర్సన్. ఒక్క వ్యక్తి కోసం దేవుడు సమయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఏమన్నా ఒక ఆఫీసరా, ఒక గ్రామ సర్పంచా, ఒక ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా అంటే కాదు, ఒక స్త్రీ, ఆర్డినరీ స్త్రీ, ఒక సామాన్యమైన స్త్రీ. అంత మాత్రమే కాదు, పాపాత్మురాలైన స్త్రీ కూడా. ఆమె అంటే అందరికీ అసహ్యం. ఆమెకు కూడా ఎవరికి తన ముఖం చూపించుకునే పరిస్థితుల్లో లేదు. అందుకనే నీళ్లు చేదడానికి కూడా ఆవిడ ఆ ప్రాంతానికి మధ్యాహ్నం వెళ్ళిందంట. అంటే మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ కాస్తున్న సమయంలో, ఆ టైంలో అయితే అందరు ఇళ్లలో భోజనం చేసి పడుకుంటారు కాబట్టి ఎవరికి నేను నా ముఖాన్ని చూపించాల్సిన అవసరం ఉండదు, ఎవరు నన్ను మరి తక్కువగా చూస్తే ఆ చూపులు భరించాల్సిన అవసరం ఉండదు, నేను అందరినీ అవాయిడ్ చేయొచ్చని ఒక్కతే బావి దగ్గరకు వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్క వ్యక్తిని కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె బ్రతుకును మార్చాడు. ఉదయకాల సమయంలో నువ్వెవ్వరికి ప్రాముఖ్యమైన వ్యక్తివి కాకపోవచ్చు. మేబీ యు ఆర్ నాట్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో అందరూ మిమ్మల్ని తృణీకరిస్తూ ఉండొచ్చు. మీ కుటుంబంలో అందరూ మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉండొచ్చు. నీకు పెద్ద తెలివి లేదు, నీ దగ్గర పెద్ద డబ్బు లేదు, లేకపోతే నీ దగ్గర శక్తి లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదని ఒకవేళ మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూడొచ్చు. కానీ దేవుడు మాత్రం మనలో ప్రతి ఒక్కరిని ఆయన విలువైన వారిగా చూస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఘనపరచుడి అనే మాట ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే జోసెఫ్ లైఫ్ని ఒక మూవీ తీశారండి, ఒక బైబిల్ మూవీ జోసెఫ్ లైఫ్ని తీయడం జరిగింది. సో యోసేపుని ఎప్పుడైతే అన్నలు ద్వేషించి వర్తకులకు అమ్మేస్తారో వారు యోసేపును తీసుకొని వెళ్ళి ఐగుప్తు ప్రాంతంలో మార్కెట్లో పెడతారనమాట. చూడండి, చేపల మార్కెట్కి మనం వెళ్ళామనుకో, అక్కడ అరుపులన్నీ వినబడతా ఉంటాయి కదా. ఈవెన్ మనం బట్టల షాప్స్కి అక్కడికి వెళ్తే కూడా కొన్ని హోల్సేల్ షాప్స్ అట్లా ఉన్న ఏరియాలో అమ్మేవాళ్ళు షాప్లో బయట ఉండి గట్టిగా అరుస్తా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. మా షాప్లో ఇలాంటి బట్టలు దొరుకుతాయి, ఇంత రేట్కి దొరుకుతాయి, చాలా బెస్ట్ దొరుకుతాయి అని అరుస్తాం. సో యోసేపును కూడా ఆ ట్రేడ్ మార్కెట్లో ఐగుప్తులో పెట్టినప్పుడు అంగట్లో సామానును ఎలా అయితే వచ్చి అలా పరీక్షించి బాగున్న బట్టను లేకపోతే బాగున్న వస్తువును కొనుక్కొని వెళ్తారో యోసేపు కూడా అలా అమ్మబడిన పరిస్థితి. అప్పుడు అనిపించి ఉంటుంది యోసేపుకి, ఇక నా బ్రతుకు యొక్క విలువ ఇంతేనా నా విలువ. చూడండి, మనం ఏం లేకపోయినా బ్రతకగలం, కానీ విలువ లేకపోతే బ్రతకలేం, అవునా కదా. తిండి లేకపోయినా బ్రతకగలం మనం, కానీ మనకు విలువ ఇవ్వకపోతే, మనల్ని ఎందుకు పనికిరాని వారిగా చూస్తే ఆ భావన అనేది మనల్ని లోపల దహించి వేస్తూ ఉంటుంది, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. జోసెఫ్ ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి అవసరం లేని వ్యక్తిగా, విలువ లేని వ్యక్తిగా, ఒక గొర్రెనో ఒక కోడినో అమ్మినట్లుగా వర్తకులు అతన్ని తీసుకొని వెళ్ళి మార్కెట్లో పెడితే, ఆ మూవీ జోసెఫ్ అనే మూవీ యూట్యూబ్లో ఉంటుంది, మీకు కావాలంటే సమయం ఉన్నప్పుడు చూడండి. ఆ ఫొతీఫర్ వచ్చి ఇతను చూస్తాడు, ఓ కండలు బాగున్నాయి, హైట్ బాగున్నాడు, బలంగా అనిపిస్తున్నాడు, ఇతనైతే నా ఇంట్లో పని బాగా చేస్తాడేమో అని యోసేపుని సెలెక్ట్ చేసుకొని తన ఇంటికి పని మనిషిగా తీసుకొని వెళ్తాడు. ఒకవేళ ఫొతీఫర్ దృష్టిలో యోసేపుకు విలువ లేదేమో కొనుక్కొని వెళ్ళినప్పుడు, ఆ మార్కెట్లో, స్లేవ్ మార్కెట్లో, ట్రేడ్ మార్కెట్లో అతన్ని నించోబెట్టినప్పుడు అందరూ అతన్ని ఒక వస్తువులా చూస్తూ ఉంటారు. కానీ దేవుడు యోసేపుకు చాలా చాలా విలువ ఇచ్చాడు. ఎంత విలువ ఇచ్చాడంటే ఒకానొక సమయం వచ్చేసరికి ఐగుప్తును పరిపాలించే ఫరో అంటాడు, నీ అనుమతి లేకుండా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఎవరు తమ కాలు కానీ తమ చేయి కానీ ఎత్తడానికి వీల్లేదండి. అంటే దేవుడు యోసేపుకు సర్వాధికారాలు అనుగ్రహించాడు. ఏమీ లేని స్థితి నుండి యోసేపు దేవుని గట్టిగా పట్టుకున్నందుకు ఎంత గొప్ప విలువైన స్థానానికి తీసుకొని వెళ్ళాడు. టుడే యు మే బీ అ నో బడీ. ఈరోజు మీరు ఒక గుర్తింపు లేని వ్యక్తులుగా, విలువ లేని వ్యక్తులుగా, ఎందుకు పనికిరాని వ్యక్తులుగా ఉండొచ్చు. చూడండి, కొన్నిసార్లు పిల్లలు కాలేజెస్లో, స్కూల్స్లో ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు, లేకపోతే జాబ్ ట్రయల్స్ చేస్తూ జాబ్ రానప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఫ్రస్ట్రేషన్లో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. అవి పిల్లల గుండెల్లో బాణాల్లా వెళ్ళి గుచ్చుకుంటూ ఉంటాయి.
కొడుకుకి జాబ్ ట్రయల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్ళి రిజెక్ట్ అయిపోయి సెలెక్ట్ కాకుండా ఇంటికి వస్తుంటే తల్లి అంటది, ఇంకెందుకురా నీ బతుకంటది. నీకు ఉద్యోగం సంపాదించుకోవడం కూడా రావట్లేదు, 4 రూపాయలు కూడా నువ్వు సంపాదించలేకపోతున్నావు, ఉద్యోగం నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు, ఇంత వయసు వచ్చింది నీకు, నిన్ను ఇంకెంతకాలం పోషించాలని కొన్నిసార్లు తల్లిదండ్రులు సూటిపోటి మాటలు వాళ్ళ ఫ్రస్ట్రేషన్లోనో దేనిలోనో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఒకవేళ ఈరోజు నీ స్థితి విలువలేని స్థితిగా ఉండొచ్చు, కానీ దేవుని నీవు ఆశ్రయించగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, విలువలేని నీ జీవితాన్ని యేసయ్య విలువ పెట్టి కొన్నాడు కనుక విలువైన జీవితంగా ఆయన మార్చేవాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా. స్త్రీలారా, మనం కొనుక్కునే ముత్యాలు, మనం ఇంట్లో పెట్టుకునే ముత్యాలు, డైమండ్స్, అమెరికన్ డైమండ్స్, నెక్లెసెస్, వాటన్నిటికంటే మనల్నే దేవుడు ఒక ముత్యాలుగా చేస్తాడంట. ముత్యాల వంటి విలువిస్తాడు. ఎప్పుడంటే గుణవతిగా మనము జీవించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనం బ్రతికినట్లయితే. ఇక్కడ విలువలేని సమరయ స్త్రీ కొరకు యేసయ్య సమయం తీసుకున్నాడు. గాడ్ టుక్ టైమ్ ఫర్ హర్. దేవుడు ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆమె చాలా ఆశ్చర్యపడిపోయింది, అసలు యూదుడైన ఈ వ్యక్తి నా దగ్గరికి రావడం ఏంటి, నాతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, నన్ను చూసి అందరూ అసహ్యించుకుంటారు, కానీ ఈయనేంటి నాతో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇంత చక్కగా సంభాషణ చేస్తున్నాడని ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. హర్ ఐస్ వర్ ఓపెన్డ్. షీ కుడ్ రియలైజ్ దట్ హీ ఈజ్ ద మెస్సాయ. ఆయన నిజమైన మెస్సియా అని, ఏ రక్షకుని కొరకు వారు ఎదురు చూస్తున్నారో ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని ఆమె తెలుసుకున్న తర్వాత యేసయ్య ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో యూజువల్గా ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే మనకు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, మన అప్లికేషన్ అన్నమాట. నాకు వివాహ విషయంలో దేవుడు సహాయం చేయాలి, మా ఆర్థిక అవసరతలు దేవుడు తీర్చాలి, మాకు ఉద్యోగం రావాలి, ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నా భర్తకి ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే నా బిడ్డల విషయంలో ఇట్టి కార్యాలు చేయాలని మనకు ఒక రిక్వెస్ట్, ఒక లిస్ట్ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ముందు దేవుని మనము స్తుతించి ఆరాధించాలంట. దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతిసారి బిఫోర్ వీ స్టార్ట్ ప్రేయింగ్, ప్రార్థించడానికి ముందుగా దేవుని స్తుతించి ఆరాధించి ఆ తర్వాత మన ప్రార్థన మనవులు విజ్ఞాపనలు ఆయనకు చెల్లించాలని తెస్సలోనిక పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. విత్ థ్యాంక్స్ గివింగ్ సబ్మిట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్. దేవుని సన్నిధిలో మనం మన రిక్వెస్ట్, మన అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ముందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ముందు ఆయనను ఘనపరిచి ఇచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మెచ్చే జీవితాన్ని మనం జీవించాలంటే, దేవుడు మెచ్చే స్తుతి ఆరాధన మనం చేయాలంటే, దేవుణ్ణి ఘనపరిచే జీవితాలు మనం జీవించాలంటే మన విశ్వాస జీవితంలో ఒక 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఉండాలి. సమయం అనుకూలించిన కొలది త్వరగా 3 అనుభవాలు మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. విశ్వాస జీవితంలో దేవుడు మెచ్చే వ్యక్తులుగా మనం మారాలంటే 3 ప్రాముఖ్యమైన అనుభవాలు. మొదటి అనుభవము సమర్పణ. సమర్పణ అంటే ఇంగ్లీష్లో డెడికేషన్ అనే మాట చూస్తాం. సమర్పణ లేక ఏదైనా మనం తీసుకొచ్చి దేవునికి ఇచ్చినప్పుడు దీన్ని నేను దేవునికి డెడికేట్ చేశానండి అని అంటూ ఉంటారు. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఏకైక కుమారుడు పుట్టాడు. 100 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, ఆలస్యం అయిపోయింది. 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు బయటకు వచ్చాడు. సరేలే, కుమారుడు పుట్టాడు, బాగా పెరుగుతున్నాడు, ఇక నాకున్న ఆస్తంతా పరుల పాల అవసరం లేదు, నాకు చక్కని కుమారుడు ఉన్నాడు అని ఆనందిస్తున్న సమయంలో దేవుడు మళ్ళీ అబ్రహాముతో మాట్లాడి, నీకు ఉన్న ఒకే ఒక కుమారుడు ఉన్నాడు కదా, అతన్ని నాకు బలి ఇవ్వు అనే మాట దేవుడు, అతన్ని నాకు సమర్పించు, ఆఫర్ హిమ్ టు మీ యాజ్ అ బర్న్ట్ ఆఫరింగ్, ఒక అర్పణగా నీ కుమారుణ్ణి నాకు అప్పగించు, అర్పించు అనే మాట అబ్రహాము విన్నాడు. అబ్రహాము ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉంటుంది, ఏమనంటే ఒకే ఒక కుమారుడిని ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా ఆకాశంలో నక్షత్రాల్లాగా చేస్తానన్నాడు. బట్ ఏదైనా ముందు 1గా స్టార్ట్ అవుతుంది కదా, ఏదన్నా
చాలా స్మాల్గా బిగిన్ అవుతుంది, ఆ తర్వాత దేవుడు బ్లెస్ చేస్తూ ఉంటాడు. సో అబ్రహాం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ కుమారుని ద్వారా దేవుడు నా సంతానాన్ని విస్తరించబోతున్నాడు అని అర్థం చేసుకున్నాడు. సడన్గా దేవుడు అబ్రహాముతో నీ కుమారుని నాకు అర్పించు, నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అనే మాటలు చెప్పినప్పుడు అబ్రహాముకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఏమనంటే నేను సరిగ్గా వింటున్నానా లేదా. అబ్రహాం కావాలంటే ఇగ్నోర్ చేయొచ్చు, బహుశా దేవుడు చెప్పలేదేమో, నేను భ్రమపడుతున్నానేమో అని. కానీ అబ్రహాంలో ఉన్న యథార్థత ఒకసారి గమనించండి. కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటల్లో మనకి నచ్చిన మాటలన్నీ మనం తీసుకుంటాం, మనకు నచ్చని మాటలన్నీ అటువారికిలే ఇటువారికిలే, నా వెనుకున్న వారికిలే, నా ముందు కూర్చున్న వారికిలే అనుకుంటూ ఉంటాం కదండి. మనకి నచ్చిన మాటలు, మనకి ఇష్టమైన మాటలు, మనకి అప్లికబుల్ వర్డ్స్ ఏవైతే ఈజీగా ఉంటాయో వాటన్నిటిని మనం తీసేసుకుంటాం. కానీ ఏవి మనకి కొంచెం కష్టంగా అనిపిస్తాయో, కొంచెం నొప్పిస్తూ ఉంటాయో అటువంటి మాటలు మాత్రం నాకు కాదులే ఇంకెవరికో అన్నట్లుగా కొన్నిసార్లు మనం దాటివేస్తూ ఉంటాం. కానీ సమర్పణ అనే మాటలో సంపూర్ణత అనేది కూడా ఉంటుంది. దేవునికి సమర్పించుకోవడం అంటే హాఫ్ హార్టెడ్గా సమర్పించుకోవడం కాదండి, ఏదో మొక్కుబడి కోసం ఏదో చేశాను అన్నట్లుగా చేయడం కాదు. బైబిల్ గ్రంథంలో అర్పణలు తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కయీను, ఏబెలు, ద ఫస్ట్ బ్రదర్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో మొట్టమొదట సహోదరులు, అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ దేవునికి అర్పణ అర్పించాలనుకున్నారంట. అర్పణ అర్పించడం అంటే చాలా మంచి విషయం కదండి. అర్పణ అర్పించాలి అనే హృదయం ఉండడం మంచిది. అర్పణ కొరకు ఇద్దరూ సిద్ధపరచుకున్నారంట, అది కూడా మంచిదే. అర్పణ అర్పించారు కూడా అంట దేవుని సన్నిధిలో. కానీ ఒక వ్యక్తి అర్పణ దేవుడు అంగీకరించాడు, మరొక వ్యక్తి అర్పణ దేవుడు తృణీకరించాడు. మరి అర్పణ అర్పించడమే గొప్ప కదా, దేవుడు మరి ఇద్దరిది అంగీకరించవచ్చు కదా అని మనం అనుకుంటాం. చూడండి, మందిరానికి నేను వచ్చానంటేనే చాలా గ్రేట్, ఫ్రైడే ఫాస్టింగ్ ఉండడం ఇంకా గ్రేట్, మళ్ళీ ప్రార్థన చేసుకోవడం ఇంకా గ్రేట్. మరి దేవుడు నా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చేయాలి కదా అని కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కయీను అర్పించాడు, హేబేలు అర్పించాడు. కయీను సమయం తీసుకున్నాడు, హేబేలు సమయం తీసుకున్నాడు. కానీ వారి యొక్క హృదయములో చాలా తేడా ఉంది. కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబెలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే హేబెలు హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉంది. కయీను హృదయం నిండా పాపం పెట్టుకొని బయటకు మాత్రం ఏదో అర్పణ తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? చాలాసార్లు మనం అనుకుంటాం, సమర్పించుకున్నానయ్యా, నా జీవం నీవే, నా సర్వం నీవే అని పాటలు పాడతాం. కానీ ఆ కాసేపే, ఆ కొద్దిసేపే, ఆ తర్వాత మన ఇష్టం మనం నెరవేర్చుకుంటుంటాం. మనకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తుంటాం, ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడుతుంటాం, ఏం చూడాలనిపిస్తే అది చూస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తూ ఉంటాం, ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాం. చూడండి, కొన్నిసార్లు ఇళ్లలో భర్తలు అంటారు, నాకు ఎదురు చెప్పడానికి మీరెవరు సరిపోరు, మీరందరూ నేను ఉద్యోగం చేస్తేనే కదా మీరు తినేది అంటాడు భర్తని, భార్యని, పిల్లల్ని. నోరెత్తారంటే మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. ఎందుకంటే నేను ఎర్నింగ్ మెంబర్ని కదా, కుటుంబాన్ని పోషిస్తున్నది నేను కాబట్టి నాకు విరోధంగా మీరు ఎవరు చెప్పడానికి సరిపోరు అని ఇష్టానుసారంగా బ్రతుకుతుంటాడు. ఇక భార్య కూడా అంతే. కొన్నిసార్లు నా స్వాతంత్రాన్ని హరిస్తారా మీరు, నాకు ఒపీనియన్ ఉండదా, నాకు హార్ట్ ఉండదా, నాకు భావాలు ఉండవా, ఏదో మీరు తెస్తున్నారని నేను తింటున్నానని ఇంత అలుసా అని మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉంటారు, వాళ్ళు అసలు వినరు భర్త మాట. నేనేం తక్కువ, నీతో పాటు నేను కష్టపడుతున్నా, నీతో పాటు నేను అన్నీ చూసుకుంటున్నాను, నేను నా ఇష్టం చేసుకుంటాను కానీ నీ ఇష్టం నేను చెయ్యను. ఇక తల్లిదండ్రులు ఇలా ఉంటే ఇంకా పిల్లలు ఎలా తయారవుతారండి? మీ ఇష్టం మీరు చేసుకోండి, మా ఇష్టం మేము చేసుకుంటాం, అంతే కదా. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పిల్లలు చాలా తక్కువ మంది అయిపోయారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రుల విషయంలో ఆయన వైఖరి ఎలా ఉందో చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా. యేసు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. అప్పటికి ఆయనకు 12 సంవత్సరాల వయసు అండి. ఆ పై భాగంలో మనం చూస్తే 42nd వర్స్లో, ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 12 ఇయర్స్, 13 ఇయర్స్ నుంచి టీనేజ్ అంటారు. టీనేజ్ అంటే ఒక యంగ్ అడల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. 12 ఇయర్స్, ఇంకా అప్పటికి టీనేజ్లో కూడా రాలేదు. కానీ 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఆయన యెరూషలేముకు తీసుకెళ్తే అందరూ కలిసి వెళ్ళారు. బహుశా పెద్ద గుంపు వెళ్ళినట్టున్నారు, మళ్ళీ రిటర్న్ అయిపోయారు.
సగం ప్రయాణం కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మరియా యోసేపులు యేసుప్రభు కోసం వెతుక్కున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా ఒబీడియంట్ సన్ కాబట్టి అందరం కలిసి వెళ్ళాం కదా, అందరితో కలిసి వచ్చేస్తున్నాడు అనుకున్నారు. చూడండి, అల్లరి పిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కువ వెతుక్కుంటారు కానీ మంచిగా మాట వినే పిల్లల్ని ఎత్తుక్కోరు. ఎందుకంటే వీడు ఎలాగో మాట వింటాడు, కుదురుగా ఉంటాడు, మాతో పాటు కలిసి వస్తాడులే అనే ఎక్స్పెక్టేషన్లు. అల్లరి పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని గమనించుకుంటూ ఉంటాం. వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఎక్కడ తప్పిపోతాడో, ఏ కిడ్నాపర్లు పట్టుకెళ్ళిపోతారో అని మనకు అదో భయం ఉంటుంది. యేసుప్రభు కూడా వాళ్ళతో పాటు రిటర్న్ అయిపోయాడు అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ యేసుప్రభు యెరూషలేములో దేవాలయంలో మిగిలిపోయారంట. మిగిలిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు అని ఆలోచన చేస్తే చూడండి 46వ వచనం, 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయమొందిరి. 12 years బాయ్, హీ వాజ్ ఓన్లీ 12 years, కేవలం 12 సంవత్సరాలే. కానీ 12 సంవత్సరాలకి పిల్లలు ఎక్కడ ఉంటారండి? క్రికెట్ గ్రౌండ్లో ఉంటారు, లేకపోతే షాపుల దగ్గర ఉంటారు, అది కొనుక్కోవడానికి ఇది కొనుక్కోవడానికి, లేకపోతే టీవీ ఎదురు కూర్చుంటారు. కానీ బోధకుల మధ్యలో కూర్చోండి 3 దినాలు ఆహారం తిన్నాడో లేదో తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక బాలుడుగా ఉన్నప్పటి నుండి ఆయన బోధకులతో కూర్చుని దేవుని మాటలన్నీ డిస్కస్ చేస్తూ ఉంటే ఆయన ప్రజ్ఞకు ఆయన జ్ఞానానికి వారందరూ ఆశ్చర్యపడారు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, పిల్లలకి కొంచెం టాలెంట్ ఉందంటే వాళ్ళని ఎవరూ పట్టుకోలేరు, అవునా కదా? చిన్నప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వస్తూ ఉండేదాన్ని ఎప్పుడు. ఇంకా స్కూల్ ఫస్ట్ వచ్చిందంటే వాళ్ళకి ఒక 2 చిన్న ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నట్టు అనమాట, అవునా కదా? స్కూల్ ఫస్ట్ వచ్చినా, గేమ్స్లో ఫస్ట్ అయినా, ఏదైనా టాలెంట్ ఉంది అనగానే ఇంకా టాలెంట్ చూసుకొని రెచ్చిపోతూ ఉంటారు, అవునా కదా? తగ్గింపు అనేది నేర్చుకోవాలి కానీ గర్వం అనేది నేర్చుకోక్కర్లే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది, మనకు తెలుసు కదా. అది యేసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రుల మాట వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హీ ఈజ్ సో వైజ్. తల్లిదండ్రులకు మించిన జ్ఞానం ఆయనకుంది. ఆయన సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయనకున్న శక్తి, ఆయనకున్న సామర్థ్యం, ఆయన చేయబోయే అద్భుత కార్యాలు అన్నీ ఆయనకు ముందే తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. అబ్రహాము కూడా దేవుడు నీ కుమారుని నాకు బలి ఇవ్వు అన్నప్పుడు అబ్రహాము హాఫ్ హార్టెడ్గా కాకుండా హోల్ హార్టెడ్గా తన కుమారుణ్ణి సమర్పించుకోవడానికి సిద్ధపడిపోయాడండి. హల్లెలూయా. కుమారుడు కూడా నా ప్రాణం నా ఇష్టం నా ప్రాణం తీయడానికి నువ్వెవరివి అని అడగలేదు. ఈ రోజుల్లో మోడర్న్ డే ఇస్సాకులు అనుకోండి, ఏమంటారు? ఈ యవ్వన తరంలో ఉన్న ఇస్సాకులు అయితే నా లైఫ్ నా ఇష్టం నువ్వు బలి అర్పించుకో, నువ్వు వెళ్ళి చచ్చిపో, అంతేనా? నువ్వు కావాలంటే నువ్వు బలైపో దేవుడికి, నన్ను మాత్రం బలి చెయ్యకు కదండి. పిల్లలకి ఈ కోర్సు జాయిన్ అవు నాయన, నీకు ఈ కోర్స్ అయితే బాగుంటుందంటే ఆ కోర్స్ నువ్వు జాయిన్ అవ్వు, కావాలంటే నాకు ఇష్టమైన కోర్స్ నేను జాయిన్ అవుతానంటారు తల్లిదండ్రులకి. అలా ఉన్నారు ఇప్పుడు తరం. కానీ ఇస్సాకులో ఉన్న విధేయత, ఇస్సాకులో ఉన్న సమర్పణ తన తండ్రి నుంచి ఇస్సాకు నేర్చుకున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మనం దేవుణ్ణి ఎటువంటి హృదయంతో వెంబడిస్తామో మన సమర్పణను మన పిల్లలు కూడా ఖచ్చితంగా గమనిస్తారు. మన సమర్పణను బట్టి మన పిల్లలు కూడా దేవునికి ఎలా సమర్పించుకోవాలో నేర్చుకుంటారు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని అపోస్తలుడైన పౌలు ఆజ్ఞాపించట్లేదు, బ్రతిమలాడుతున్నాడంట. ఎవరిని బ్రతిమలాడుతాం మనం? మనకంటే తక్కువ వారిని మనం బ్రతిమలాడతాం. బ్రతిమలాడడం మనకి ఇష్టమా, కమాండ్ చేయడం ఇష్టమా? కమాండ్ చేస్తే బాగుంటుంది. బ్రతిమలాడాలంటే ఏం కావాలి? అమ్మో, మనల్ని మనం తగ్గించుకున్నట్లు కదా. ప్లీజ్ అండి భోంచేయండి అని అంటాం, భోంచేయండి అంటాం. లేదంటే ఇంకొకసారి ప్లీజ్ భోంచేయండి అంటే ఇంకేదో మనకి పని లేనట్టు అలా అడిగినట్టు ఉంటుంది, అవునా కదా? అపోస్తలుడైన పౌలు దేవుని మార్గంలో దేవుని ప్రజలు నడవాలని, పరిపూర్ణమైన సమర్పణతో దేవుని వెంబడించాలనే ఆసక్తి ఎంత ఉందంటే అంత వయసులో పెద్దవాడైనా, అంత గొప్ప
సేవ చేసిన దైవజనుడైన మిమ్మల్ని దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమాలుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలాసార్లు చాలామంది అనుకుంటారు సేవ చేయాలి. సేవ చేయడానికి ముందు సమర్పణ లేకపోతే మనం ఏ సేవ చేయలేం. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేసేయాలని. ముందు సేవ చేయడానికి ముందు మనల్ని మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అబ్రహాం అనుకున్నాడు, నా కుమారుణ్ణి దేవుడు బలి అడిగినా బలి ఇచ్చేస్తాను, పర్వాలేదు, చనిపోయిన నా కుమారుని కూడా దేవుడు తిరిగి లేపగలడని నేను నమ్ముతున్నా, ఏమన్నా చేయగలడు నా దేవుడు. ఒకవేళ నా కొడుకు బూడిదైపోయినా బూడిదలోండి కూడా మళ్ళీ లేపగలడు. శూన్యంలోండి సమస్తాన్ని చేసిన దేవుడు మరణమైన నా కుమారుణ్ణి లేపలేడా? మృతతుల్యమైన శారా గర్భంలోండి జీవాన్ని పుట్టించిన దేవుడు నా కుమారుణ్ణి చంపేసిన, నేను బలి అర్పించిన తిరిగి లేపగలడని నమ్ముతున్నానని విశ్వసించి చూపించాడండి. నేను నమ్ముతున్నా దేవుణ్ణి అంటే నమ్మడం కాదు, నమ్మావని మన జీవితంలో రుజువు చేయాలి. విశ్వాసము ఎప్పుడైతే రుజువు చేయబడుతుందో అదే నిజమైన అసలు సిసలైన విశ్వాసం. వెన్ ఎ టెస్ట్ కమ్స్ ఫర్ యువర్ ఫెయిత్, యూ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్. నీ జీవితంలో విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. వచ్చాయా మీకు ఎప్పుడైనా? విశ్వాసానికి పరీక్షలు వచ్చాయి అన్నవారు ఒకసారి మీ చేయి చూపించండి. నాకు వచ్చినాయిలేండి. వచ్చినాయా? దేవుడి పట్ల నాకు విశ్వాసం ఉంది అని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని వస్తాయి. అప్పుడు నిజంగా మనం రుజువు చేయగలిగితేనే మనలో విశ్వాసము ఉన్నట్లు. నాకు కోపం ఉండదని మనం అనుకుంటాం, కానీ నిజంగా కోపం లేదని ఎప్పుడు తెలుస్తుంది? మనల్ని బాగా ఇరిటేట్ చేసే పరిస్థితి ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా ఒక మంచి ప్లెజెంట్ స్మైల్తో ఉండగలిగితే, మన బీపీ పెరగకుండా ఉండగలిగితే అప్పుడే మనకి నిజంగా కోపం. విశ్వాసం ఉంది అనుకుంటున్నాం, మంచిదే, కానీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నీ విశ్వాసము రుజువు చేయబడినప్పుడే నిజంగా నీవు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లు. దేవుని పట్ల అబ్రహాముకున్న సమర్పణ, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకున్న సమర్పణ ఒక పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు అర్పించి నీ కుమారుణ్ణి అన్నప్పుడు అబ్రహాము అర్పించేశాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, చెయ్యి ఇలా పైకెత్తి ఇంకో 1 minute లేట్ అయింటే పడిపోయేది వేటు, కానీ ఆ లాస్ట్ మినిట్లో గాడ్ సెడ్ స్టాప్, ఆపే. కొన్నిసార్లు దేవుడు ఆఖరి క్షణం వరకు చేయడం అద్భుతం. ఎందుకు తెలుసా? మన హృదయాన్ని టెస్ట్ చేయడానికి ఆఖరి క్షణం వరకు వెయిట్ చేస్తాడు, ఒక అద్భుతం మన జీవితంలో చేయడానికి. క్రిస్మస్ సందర్భంగా జకరియా ఎలిజబెత్లు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు బహుకాలము గడిచిన వృద్ధులైపోయారంట. బహుశా ఎలిజబెత్ కూడా ఒక 60 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఇక పిల్లలు కనే పరిస్థితి లేదు, కానీ దేవుని ఎదుట యథార్థవంతులుగా నిందారహితులుగా వారు నడుస్తూ వచ్చారంట. అప్పుడు దేవుడు జకర్యాకు ప్రత్యక్షమై దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరించబోతుందని. ఇప్పటిదాకా లేని పిల్లలు ఇప్పుడు ఎలా పుడతారండి అని జకర్యా నమ్మలేకపోయాడంట. అబ్రహాం నమ్మేశాడులేండి, అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అదే పరిస్థితి జకర్యాకు వస్తే, అఫ్కోర్స్ జకర్యాకు 100 సంవత్సరాలు అవ్వలేదు, 75 సంవత్సరాలు అవ్వలేదు. హీ వాజ్ యంగర్ దాన్ ఏబ్రహాం. అబ్రహాము నమ్మాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము తన విశ్వాసం ద్వారా దేవుని నుండి గొప్ప కార్యాలు చూశాడు. జకర్యా నమ్మలేకపోయాడు, అందుకని కుమారుడు పుట్టేదాకా అతనికి హీ బికేమ్ డంబ్, మాటలు మాట్లాడలేని స్థితిలో ఉండిపోయాడు. ఇట్ వాజ్ అ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ హిజ్ అన్బిలీఫ్. అతని యొక్క అపనమ్మిక వలన దేవుడు జకర్యాను శిక్షించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కుమారునికి పేరేం పెట్టాలంటే కూడా మాటలు రావట్లేదు. యోహాను అని రాశాడంట పలక మీద. బాప్తిస్మం ఇచ్చి యోహాను పేరు యోహాను అని పలక మీద రాసిస్తే యోహాను అనే పేరును వారి కుమారునికి పెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎలిజబెత్ను కూడా చక్కని వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేసేది ఆయన నామము అత్యధికంగా మహిమ పరచబడు నిమిత్తం. అందరి విషయంలో ఆలస్యం చేస్తాడు అనట్లేదు నేను, కొంతమంది విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండి వారి ద్వారా ఆయన అత్యున్నతంగా మహిమపరచబడాలని కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. సమర్పణ. అబ్రహాము సమర్పించుకున్నాడు కుమారుణ్ణి, కానీ దేవుడు కుమారుని ప్రాణం తీయలేదు. నువ్వు దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటే, ఇక సమర్పించుకున్నానంటే నాకు ఇంకా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఒక సాధువులా అయిపోవాలేమో, ఇంకా జీవితం అంతా బోరింగ్ అయిపోద్దేమో అని కొంతమంది యవనస్తులు దేవుడి దగ్గరికి రారండి. తెలుసా మీకు?
అమ్మో చర్చికి మాత్రం నన్ను రమ్మనకమ్మా, ఇంకా యేసుప్రభుల్లో కలిస్తే ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఒక సిగరెట్ ఉండదు, ఒక బీర్ ఉండదు, రమ్ ఉండదు, జిన్ ఉండదు, విస్కీ ఉండదు, వోడ్కా ఉండదు, ఇంకేమీ ఉన్నాయి నాకు తెలియదులేండి, డ్రగ్స్ ఉండవు, ఏమీ ఉండవు, సినిమాలు ఉండవు, షికారులు ఉండవు, ఇంకేముంటుంది లైఫ్ అంటే? అవన్నీ నిన్ను పాడు చేసావు, అవేవి ఉండవు, అవన్నీ డిలీట్ అయిపోతాయి. నీలో సమాధానం వస్తుంది, నీలో శాంతి వస్తుంది, నీలో ఆనందం వస్తుంది. దేవుని కొరకు జీవిస్తున్నావు అని ప్రతి దినము కూడా దేవుడు నేను అద్భుతమైన రీతిలో నడిపిస్తుంటాడు. దీని టేస్ట్ నీకు తెలిస్తే దాన్ని నేను చాలా ఈజీగా విడిచిపెట్టి వచ్చేస్తావు. చాలామంది దేవునికి తమ్మును తాము సమర్పించుకోవాలంటే ఎంత భయమో. తమను తాము సమర్పించుకోవడం అంటే ఏదో పరిపూర్ణ సేవకు రమ్మని కాదు, అందరం సేవ చేసేయాలని, అందరం పాస్టర్లు అయిపోవాలని కాదు. మనం ఎక్కడుంటే అక్కడ మనకి ఏ బాధ్యతలు దేవుడు అప్పగిస్తే ఆ బాధ్యతల్లో ఆయనకు మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించటమే. యూజువల్గా ఒక బలిగా ఒక పశువుని కానీ ఒక కోడెని కానీ మనం అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న జంతువు చనిపోతుంది. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రాణం పోయే బలియాగం కాదు, సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. లివింగ్ సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటంటే, సాక్రిఫైస్ అంటే త్యాగం ఉంటుంది. నీ ఆశలు నువ్వు కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, నీ శరీరం చెప్పే కొన్ని మాటలు నువ్వు విడిచిపెట్టేయాల్సి వస్తుంది. అయితే నువ్వేం చనిపోవు, నువ్వు బ్రతుకుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. సో మొదటిగా విశ్వాస జీవితంలో మనకు ఉండవలసిన మొదటి అనుభవము సమర్పించుకొనుట. రెండవ మాట ఏంటి అని ఆలోచన చేస్తే ప్రత్యేకించుకొనుట. మొదటి అనుభవం ఏమో సమర్పించుకొనుట, సజీవ యాగముగా సమర్పించుకొని. నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం జరగాలి అని దేవునికి అప్పగించుకోవడం. రెండవ అనుభవం ఏంటంటే ప్రత్యేకించబడుట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 Peter చాప్టర్ 2 and verse 9. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏర్పరచబడిన వంశము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, యు ఆర్ అ చోజన్ పీపుల్. చోజన్ అంటే అర్థం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం. చూడండి, ఒక కంపెనీలో ఉద్యోగానికి ఎవరైనా ఎంపిక చేసుకోవాలంటే రోడ్డు మీద ఎవరో ఒకరిని పిలిచి ఉద్యోగం ఇవ్వరు. మనకు తెలుసు కదా, వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆ పొజిషన్ ఎంత గొప్ప పొజిషనో దాన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ కూడా అంత టఫ్గా ఉంటుంది. ఒక కంపెనీకి మేనేజర్ పొజిషన్కి ఒకరిని సెలెక్ట్ చేయాలంటే అతను రాయాల్సిన పరీక్షలు, అతను ఫేస్ చేయాల్సిన ఇంటర్వ్యూస్ కూడా అంతే కష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం అనుకోండి, లేకపోతే ఒక ఆఫీస్లో ఒక అటెండర్గా టీలు అందించే జాబ్ అనుకోండి, దానికి ఏమన్నా పెద్ద సెలక్షన్ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? పెద్దగా ఉండదు. జస్ట్ వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా, కొంచెం నమ్మకస్తులుగా ఉంటే వాళ్ళని పెట్టేసుకుంటారు. కానీ ఒక మేనేజర్ పోస్టుకో లేకపోతే ఇంకేదైనా కొంచెం హయ్యర్ లెవెల్ పోస్టుకు ఒక మంచి ఉద్యోగానికి సెలక్షన్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు కూడా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే, ఏర్పరచుకోవడం అంటే ఒక ప్రత్యేకత, ప్రత్యేకించుకొనుట, ప్రత్యేకించబడిన అనుభవము. దేవుని ప్రజలుగా మనం ఎప్పుడు ఒకటి మనసులో గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ప్లీజ్ రిమెంబర్ హూ యు ఆర్. ప్లీజ్ రిమెంబర్ హూ యు ఆర్ అంటే, మా నాన్నగారి పేరు అదండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదండి, నాకు బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసా అండి, నాకు లాకర్లో ఎంత బంగారం ఉందో తెలుసా అండి, నేను ఎంత చదువుకున్నానో తెలుసా, నాకు ఎన్ని టాలెంట్లు ఉన్నాయో తెలుసా. అవి కాదు నేను చెప్తుంది. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, నేను దేవుని బిడ్డను, దేవుడు తన రక్తం పెట్టి నన్ను కొన్నాడు, విలువ పెట్టి నన్ను ఆయన కొన్నాడు, నేను నా స్వంతం కాదు, నేను దేవుని సొత్తు, దేవుడు నన్ను లోకము నుండి ప్రత్యేకించాడు అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంట. ఎందుకంటే మన ఐడెంటిటీ ఏంటో మనకి గుర్తు లేకపోతే ఎవరు మనం ఏదంటే మనం అదే అనేసుకుంటాం. చూడండి, ఎవరైనా ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో మనం వెళ్తున్నాం అనుకోండి, ఒకడిని అందరూ కలిసి ఒరే నువ్వు గాడిద అన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను గాడిదనే, అందరు గాడిద అన్నారు కాబట్టి గాడిదనే అనుకుంటాడా, లేకపోతే ఏమనుకుంటాడు? హీ నోస్ వాట్ హీ ఈజ్. తనేంటో తనకు తెలుసు, నేను గాడిదని కాదు, నేను మనిషినని. అందుకని వాళ్ళు ఏం చెప్పినా అది పెద్దగా పట్టించుకోడు. కోపం వస్తుంది అనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుంది, వాళ్ళని అరవాలనో ఏదో చేయాలని ప్రయత్నించి.
చాలాసార్లు మన లోకంలో తిరుగుతున్నప్పుడు ఏమనుకుంటామంటే, లోకస్తులు మనల్ని ఏమంటారో, లోకస్తులు మన గురించి ఏమనుకుంటారో అదే మనం అనుకుంటారు కొంతమంది. బట్ రిమెంబర్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువులో నీకొక గుర్తింపు ఉంది. ఏంటా గుర్తింపు? ఆధార్ కార్డు కాదు. మనకున్న గుర్తింపు ఏంటంటే, క్రీస్తు రక్తము చేత మనం కొనబడ్డాం, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. 2 రోజుల క్రితం మా అమ్మాయి వచ్చి అడిగింది, మమ్మీ నువ్వెవరని అడిగింది. నేను ఏసై బిడ్డను నాన్న అని చెప్పా. మా నిత్య వచ్చి అంటుంది నా చెవులో, నేను మనిషినని చెప్పు మమ్మీ అంటుంది. ఏంటంట? నేను మనిషినని చెప్పాలంట. మనిషి, అందరం మనుషులమే. కానీ నువ్వెవరు అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ? నీ మైండ్లోకి ఫస్ట్ వచ్చేదేంటి? డాక్టర్నండి. డాక్టర్లు అనుకోండి, నువ్వెవరంటే డాక్టర్నండి. యాక్టర్లు అనుకోండి, ఎవరంటే స్టార్ అండి. నేను ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్ట్రెస్. లేకపోతే ఒక కంపెనీకి హెడ్ అనుకోండి, నేను సీఈఓనండి, నేను పలానా వ్యక్తి యొక్క కుమార్తెని. అవన్నీ కాదు నీ ఐడెంటిటీ, అవన్నీ కాదు నీకు నిజమైన గుర్తింపు. నీ అసలు సిసలైన గుర్తింపు ఏంటంటే, నేను దేవుని బిడ్డను. ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలం కాబట్టి దేవునికి తగినట్లే నడుచుకోవాలి. దేవుని పోలిక మనలో కనబడుతూ ఉండాలి, దేవుని రూపం మనలో కనబడుతూ ఉండాలి, ఆయన లక్షణాలు మనలో మనం ప్రతిబింబిస్తూ ఉండాలి. దానియేలును మనం గమనించినట్లయితే, బబులోను దేశానికి వారు కొనుకోబడిన తర్వాత బానిసలుగా ఏ ఒక్క విషయంలో కూడా బబులోనీయులతో దానియేలు కానీ అతని స్నేహితులు కానీ కలిసినట్లు, అంగీకరించినట్లు మనకు కనబడదు. దే వర్ స్పెషల్. వాళ్ళు ప్రత్యేకంగానే బ్రతికారు. ప్రత్యేకంగా ఉన్నందుకు ఎన్ని కష్టాలు వచ్చినాయండి. కలిసిపోతే కష్టాలు రావు, అందరితో కలిసిపోతే ఏ కష్టం ఉండదు. ప్రత్యేకంగా ఉంటేనే బోల్డ్ అన్ని కష్టాలు. కానీ నీవు నేను ప్రత్యేకపరచబడిన వారం, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. కొన్నిసార్లు కొంతమంది భర్తలు భార్యల మీద కోపం వస్తే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అంటారు. ఒకవేళ ఆ స్త్రీకి కనుక తల్లి తండ్రి లేకపోతే ఇంకా ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? భర్తకి ఇంకా అలుసు అనమాట, పుట్టిల్లు కూడా లేదు కాబట్టి ఏం చేసినా నా దగ్గర పడి ఉంటుంది. ఆవిడ్ని రోకలి బండలో వేసి చితక్ కొట్టినా ఇక నా దగ్గరే ఉంటుంది అనుకుంటాడు. అలాంటి భర్తలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రి లేని దిక్కులేని వారికి దేవుడే తండ్రిగా ఉంటాడు. నీ మామగారు లేకపోవచ్చు నీకు మొట్టికేయడానికి. ఇప్పుడు దేవుడు నీ మామగారు అయిపోతాడు నీ భార్యకి అమ్మ నాన్న లేకపోతే. దేవుడు ఒక్క మొట్టికాయ వేస్తే నిలబడగలమా? అర్థమవుతుందండి. కొన్నిసార్లు మనం మానవరీత్యా ఆలోచించి వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళకి బ్యాకింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, వీరికి సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు, వీరికి వాయిస్ లేదని కొన్నిసార్లు అనాథలను, తర్వాత విధవరాండ్రను, దిక్కులేని వారిని, బలహీనలను చాలామంది అణగద్రొక్కుతూ ఉంటారు. బట్ యు నో సంథింగ్, అందరి మీద ఒక బాస్ ఉన్నాడు పైన. ఆయన అన్నీ చూస్తున్నాడు. ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఎలా ప్రతిఫలం ఇవ్వాలో అలా ఇచ్చేస్తాడు. మంచి చేసినా ప్రతిఫలం ఇస్తాడు, ఒకవేళ నువ్వు ఆయనకి ఇష్టం లేని పనులు చేసినా కూడా దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక రెండవదిగా విశ్వాసులంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యేకించబడుట. మనము ప్రత్యేకపరచబడిన వారము అని ఎప్పుడు మర్చిపోకూడదు. సో మొదటిది ఏంటండి? సమర్పించుకొనుట. రెండవదికి ప్రత్యేకించుకుంట. మూడవ మాట నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. మూడవది ఏంటంటే రూపాంతరము పొందుట అనేది మూడో అనుభవం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్లో డెడికేషన్, సమర్పణ అంటే డెడికేషన్. రెండవదిగా ప్రత్యేకించబడుట అంటే ఇన్సులేషన్. మూడవదిగా ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము చెందుట అంటే ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, క్యాటర్పిల్లర్ టర్న్డ్ ఇంటూ బటర్ఫ్లై. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారాలంటే టైం పడుతుందా లేదా? ప్రాసెస్సా కాదా? అలా స్విచ్ ఆపితే అయిపోద్దా? ఇట్స్ అ ప్రాసెస్. అది ఆ క్రియ జరిగి ఆ మార్పులు అవ్వాలంటే అది సమయము పడుతుంది. కొన్ని దాని బాడీ నుంచి షెడ్ అయిపోవాలి. చూడండి, ఒక ప్యూపా అంటారు, దానిలో వెళ్ళి అది లోపల దాక్కుంటుంది. ఆ తర్వాత పైన లేయర్స్ అన్నీ పోయి దానిలోంచి బటర్ఫ్లై బయటకు వస్తుంది. సో విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా మనందరం గొంగళి పురుగు లాంటి వారమే. గొంగళి పురుగు అంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు, కానీ యేసు ప్రభు వద్దకు రాకముందు మనందరం గొంగళి పురుగు లాంటి వారం. అంటే అర్థం ఏంటంటే, గొంగళి పురుగు ఎక్కడ పాకితే అక్కడ ప్రమాదం.
గొంగళి పురుగు ఎక్కడుంటే అక్కడ ఇబ్బంది, ఇతరులకు ఇన్కన్వీనియన్స్. గొంగళి పురుగుని ఎవరు ఇష్టపడరు, కానీ ఒక సీతాకోక చిలుకగా మారిన తరువాత అది చూడ్డానికి అందంగా ఉంటుంది. అది మన ఇంట్లోకి వచ్చిన సీతాకోక చిలుకని పని కట్టుకొని ఇంట్లోంచి ఎవరైనా తరుముతారండి? గొంగళి పురుగు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని చంపి దాన్ని ఎత్తి బయట డస్ట్బిన్లో పడేసే వరకు మనకి మనశ్శాంతి ఉండదు. కానీ సీతాకోక చిలుక ఇంకాసేపు తిరిగితే బాగుండు, ఇంకాసేపు ఉంటే బాగుండు, దాన్ని పట్టుకుంటే బాగుండు, లేకపోతే నా చేతి మీద వాలితే బాగుండు అని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఫొటోస్, వాల్ పేపర్స్, క్యాలెండర్స్, వీటి మీద కూడా మనకి సీతాకోక చిలుకలు కనబడుతూ ఉంటాయి. విశ్వాస జీవితంలో కూడా రూపాంతర అనుభవము మనము చెందినప్పుడు మాత్రమే దేవునికి మన ద్వారా మహిమ కలుగుతుంది. రూపాంతరం ఎలా చెందగలం? రూపాంతరం చెందాలంటే మనం ఏ కకూన్లో వెళ్ళి ఏ ప్యూపాలో వెళ్ళి దాక్కోవాలా? రూపాంతరం చెందాలంటే గుహలోకి వెళ్ళాలా, లేకపోతే ఏదైనా మెషిన్లోకి వెళ్ళాలా? ఎలా రూపాంతరం చెందుతాము అంటే ఇదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో మాట వ్రాయబడింది. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం ఎలా పొందుతామంటే మనిషి మారక్కర్లా. బయట చూడండి, కొంతమంది కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం. ఒక బ్యూటీ పార్లర్లోకి వెళ్ళినప్పుడు పల్లెటూరు అమ్మాయిలా వెళ్తుంది. అంటే చక్కగా జడ అల్లుకొని, చక్కగా మధ్యపాపిడి తీసుకొని నీట్గా, అంటే ఒక పద్ధతిగా, ఒక ట్రెడిషనల్ గర్ల్ లాగా వెళ్ళిన తర్వాత జుట్టు కట్ చేసేసి ఇలా వదిలేసి అలా మేకప్ చేసేసుకొని అసలు వెళ్ళిన అమ్మాయి వచ్చిన అమ్మాయి ఒకలేనా కాదా అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఒక ట్రెడిషనల్ గర్ల్ ఒక ట్రెండీ గర్ల్గా మారిపోయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రపంచంలో చూస్తూ ఉంటాం. చూడండి, ఇండియాలో ఉన్నప్పుడు నిండుగా బట్టలు వేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఫోటోలు పెడతారు. ఆ బట్టలన్నీ సగం సగమే ఉంటాయి, అవి మనం చూడలేం కూడా, అలా ఉంటాయి అన్నమాట ఆ ఫోటోలు. అది ఏమనుకుంటారంటే మేము చాలా మారిపోయి చాలా అప్డేట్ అయిపోయాం అనుకుంటారు. అయితే ఆత్మీయ జీవితంలో రూపాంతరం చెందడం అంటే ఏంటి? మన హెయిర్ స్టైల్ మారడమా, లేకపోతే ఫేస్ లిఫ్ట్ ఏమైనా తీసుకోవడం? కొంతమంది ఓల్డ్ అయిపోతున్నప్పుడు ఇలా చర్మం ఇలా ఉంటుంది కదా. ఆ మధ్యలో నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసి చెప్తున్నాడు, మా నాన్నమ్మ బాగా ఓల్డ్ అయిపోయారక్క, 90 years దాటిపోయింది, ఈ కంటి పైన ఉన్న చర్మం ఇలా వచ్చి కన్నును కప్పేస్తుందంట. అంటే వయసు పెరిగే కొద్దీ చర్మం అలా సాగిపోతూ ఉంటుంది, మనకు తెలుసు కదా. సో కొంతమంది ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్లో ఎస్పెషలీ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ సాగిపోయిన చర్మాన్ని అలా పైకి లాగి అలా పెడతారనమాట దాన్ని. అప్పుడు ఏమవుద్దంటే ఒక 80 సంవత్సరాల ఆవిడ ఒక 40 సంవత్సరాల స్త్రీలాగా కనబడుతుంది అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈజ్ ఇట్ అబౌట్ ద బాడీ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ ద స్పిరిట్? రూపాంతరము అనేది శరీరానికి సంబంధించిందా లేక ఆత్మకు సంబంధించిందా అంటే దేవుని వాక్యము ఆత్మీయమైన రూపాంతరము గురించి మాట్లాడుతుంది. ఈ శరీరము సంవత్సరాలు గడిచే కొలది ఇది ఫేడ్ అయిపోద్ది, అందము, బలము, శక్తి ఇవన్నీ తగ్గిపోయేవే. కానీ ఆత్మీయంగా రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటంటే మన మనస్సు మారట వలన మనము రూపాంతరము చెందుతాం. యువర్ మైండ్ హ్యాస్ టు చేంజ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మన మనస్సు మారాలి. మనకు తెలుసు కదా, మనుషులు అన్నీ నియంత్రించగలను కానీ మనసును మాత్రం నియంత్రించుకోలేం, అవునా కదా? మన మనస్సును మనం ఎవరము నియంత్రించుకోలేం. మీరు ఇక్కడే ఉన్నారు కానీ మీలో చాలామంది చర్చి బయట తిరిగేసి వచ్చారు, అవునా కదా? నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి వచ్చారా? నేను అబ్రహాము ఇస్సాకు అనగానే మీరు అక్కడికి వెళ్ళారు కదా, కొండ మీదకి వెళ్ళి ఆ అబ్రహాం ఎలా ఉంటాడు ఇవన్నీ ఆలోచించారా? ఫేస్ లిఫ్ట్, బ్యూటీ పార్లర్ అనగానే అవన్నీ తిరిగేసి వచ్చారు కదా మీరు. ఈ మనసును మనం ఆపలేం, మనసును మనం నియంత్రించలేం. ప్రార్థనలో మోకరిస్తాం కానీ ఈ మైండ్ కడగాల్సిన గిన్నెలు, చేయాల్సిన ఫోన్ కాల్స్, సర్దాల్సిన బీరువా, చేయాల్సిన క్రిస్మస్ షాపింగ్, వండాల్సిన వంటలు ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే కరెక్ట్ కదా, మందిరంలో కూర్చున్నప్పుడు అండ్ దెన్ ప్రేయర్లో ఉన్నప్పుడు. ఏదో తెలియని ఉబలాట అన్నాడు, ఏదో జరిగిపోతున్నాయో ప్రపంచంలో. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచేసరికి అంటే ఈ మనసు చాలాసార్లు
మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మన మనస్సు మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనసు దేవునిపై మనల్ని నిలవనివ్వదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ నువ్వు మారాలంటే, నీ జీవితంలో మార్పు అనేది రావాలంటే నీ మనస్సు మారాలి. మనసే మనిషిని కూడా నియంత్రిస్తుంది. మనసులో చూడండి, ఒక్క ఆలోచన చనిపోతే బాగుండని ఒక్క తప్పుడు ఆలోచన మనసులో వచ్చినది చాలామంది ప్రాణాలు తీయడం లేదా? ప్రేమించుకుంటారు ప్రేమికులు, ఆ తర్వాత అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు వద్దంటారు, ట్రైన్ ఎక్కుతారు, అక్కడ వచ్చి ఆ డోర్ దగ్గర నిలబడిన తర్వాత మనసు అంటది దూకేయండి అని. మనసులో మాటైనా అది, వెనక నుంచి ఎవరైనా వచ్చి తోస్తారండి వాళ్ళని. మనసులో వచ్చిన ఒక ఆలోచన 2 నిండు జీవితాలు బలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సు మారుట వలన నీవు రూపాంతరము చెందాలి. ఎప్పుడైతే మన రూపాంతరము చెందుతామో మనసులో హృదయంలో దాగి ఉన్న పాపాన్ని దేవుడు బాగు చేస్తాడు, బయటకు తీసేస్తాడు. మనము పాపులంగా ఉన్నవారం పరిశుద్ధులుగా మారతాం, అదే రూపాంతరం. గర్విష్ఠులుగా ఉన్నవారు దీన మనసు కలిగిన వారిగా మారతారు, అదే రూపాంతరము. కోపిష్ఠులుగా ఉన్నవారు సమాధానం కలిగిన వారిగా దీర్ఘశాంతులుగా మారతారు, అదే రూపాంతరం. ద్వేషం కోపంతో ఉడిగిపోతున్న వారు ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారతారు, అదే రూపాంతరం. ఈ రూపాంతర అనుభవం మన జీవితంలో జరిగితే మన జీవితాల ద్వారా నిజంగా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఉదయకాల సమయంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్న మనము, నాకు అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా అవన్నీ ఓకే, నన్ను రూపాంతర అనుభవంలో ఉండి తీసుకువెళ్ళి ప్రభా. లార్డ్, ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ విదిన్. లోపల నుండి నేను మారాలనుకున్నా. పై పోతలు ఎన్ని మార్చినా లోపల మారలేదనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. మనస్సు మారినప్పుడు, మన లోపలున్న మన అంతరంగం మారినప్పుడు మన బాహ్య జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. చాలామంది హృదయాన్ని మార్చుకోకుండా, హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా పైన మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మార్పు ఒక రోజు ఉంటుంది, లేకపోతే ఒక వారం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వేరు మారలేదు. చెట్టు బలంగా ఉండాలంటే వేరు సరిగ్గా ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా నీ హృదయం మారకుండా పైన నీవెన్ని మార్పులు చేసుకున్నా నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు రాదు. రూపాంతర అనుభవము రెండవది, ప్రత్యేకించబడిన అనుభవము మూడవదిగా పరిపూర్ణమైన సమర్పణ. ఉదయకాల సమయంలో అడుగుదాం, ప్రభా ఈ 3 అనుభవాలు నా జీవితంలో దయచే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రేమైన విశ్వాసి, ప్రేమైన సహోదరుడా సహోదరి, దేవుడు నీకేం కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు. కానీ వాటికంటే ముందు దేవునికి ఇష్టంగా నీవు జీవించగలుగుతున్నావా? దేవునికి అణువైన ఇంపైన జీవితంగా నీ జీవితం ఉందా? దేవుని అడుగుదాం, ప్రభా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, సంపూర్ణంగా సమర్పించుకునే కృప నాకు దయచే ప్రభా. ఆనాడు అబ్రహాము ముందు వెనకాల ఆలోచించకుండా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీకు అప్పగించడానికి సిద్ధపడిపోయాడయ్యా. నేను కూడా ప్రభా నా జీవితంలో నా స్వచిత్తము, నా ఇష్టము, నా ఉద్దేశాలు, నా ప్రణాళికలు కాదు, కానీ నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకునే వ్యక్తిగా నన్ను ఉంచు ప్రభా. నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని నేను గుర్తించడానికి సహాయించి దేవుని సన్నిధిలో అడుగుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. విశ్వాసులంగా మేము ప్రత్యేకించబడిన వారమని, విలువ పెట్టి కొనబడిన వారమని, నీ కొరకు ప్రత్యేకించబడిన జీవితాలు మేము జీవించాలని, మేము రూపాంతరం పొందాలని నీవు ఆశిస్తున్నావని మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలయ్యా. మేము నీలో ఏమై ఉన్నామో, క్రీస్తు ప్రభువులో మా గుర్తింపు ఏమై ఉన్నదో దాన్ని ఎప్పుడూ మేము మర్చిపోకుండా సహాయం చేయండి అయ్యా. లోకంలో బ్రతుకుతున్నా, లోకంలో తిరుగుతున్నా, లోకంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభా, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో ఏ విధంగా ప్రత్యేకింపబడిన జీవితాలను జీవించారో అట్టి విధమైన కృపను మాకు ఇవ్వండి అయ్యా. లోక మాలిన్యము మాకు అంటకుండా, లోకంలోని అపవిత్రత మాకు అంటకుండా ప్రభా, పరిశుద్ధంగా మమ్మల్ని నీవే భద్రపరచండి, కాపాడండి అయ్యా. ఈ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకునే అనుభవం మా జీవితాల్లో దయచేయండి. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.